హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్ఏ కుకింగ్ ఛానల్. ఈ రోజు రెసిపీ వచ్చి ఇంట్లో ఎక్కువగా మునక్కాయలు ఉన్నప్పుడు ఇలా ఒకసారి ఈ కర్రీని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ కర్రీ రైస్, రోటీ, చపాతీలోకి చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ కర్రీని ఎలా చేయాలో చూద్దాం. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా బాండి పెట్టుకొని ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలు వేసుకోవాలి. ఇక్కడ మనం మునక్కాయ కర్రీ చేస్తున్నాం కాబట్టి కొంచెం మునక్కాయలు ఎక్కువ ఉండేలా చూసుకోండి. ఇక్కడ నేను 4 నుంచి 5 మునక్కాయలు తీసుకొని కట్ చేసుకున్నాను. వీటినన్నిటిని కట్ చేసుకొని శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి వేసుకొని కలుపుకుంటూ ఒక 2 మినిట్స్ అట్లా ఫ్రై చేసుకోవాలి. ఇలా మునక్కాయలు ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా ఒక 2 మినిట్స్ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం కలర్ చేంజింగ్ అయిన తర్వాత వీటిని తీసి పక్కకు పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే బండిలోకి ఇంకొంచెం ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆల్రెడీ ఆయిల్ ఉంటుంది కదా, వేసుకున్న తర్వాత కొంచెం హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా ఆవాలు వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి. ఒక 2 రెమ్మల దాకా కరివేపాకు వేసుకోవాలి. తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక 3 ఉల్లిపాయలని వేసుకోవాలి. ఒకవేళ ఉల్లిపాయలు పెద్ద సైజులో ఉంటే ఒక 2 అయినా సరిపోతుంది. మనం తీసుకున్న మునక్కాయల క్వాంటిటీకి ఈ ఉల్లిపాయలు సరిపోతాయి. ఇలా ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి చిటికెడంతా పసుపు వేసుకొని ఇంకోసారి మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక 4 టమాటాలని వేసుకోవాలి. సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత ఇంకోసారి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. మనం వేసుకున్న టమాటాలు మొత్తం బాగా మెత్తపడాలి. అప్పటిదాకా కలుపుకుంటూ వాటిని ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మునక్కాయల్ని ఇందులోకి వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఒక గ్లాస్ దాకా వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకోవటం వలన మునక్కాయలు బాగా ఉడుకుతాయి. ప్లస్ టమాటోది ఇంకా ఉల్లిపాయలు మనం వేసే మసాలా, ఆ కారం అన్నీ కూడా మునక్కాయలకు పట్టుకొని చాలా టేస్టీగా జ్యూసీగా ఉంటాయి మునక్కాయలు తిన్నప్పుడు. తర్వాత ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 15 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ, లేకపోతే మళ్ళీ అడుగు పట్టేస్తుంది కాబట్టి. ఈ ఉల్లిపాయ, టమాటో ఇంకా మునక్కాయ అంతా బాగా ఉడికించుకున్న తర్వాత ఫైనల్గా అయితే కొత్తిమీర వేసుకోవాలి. ఇంతేనండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ కర్రీ చపాతీలోకి ఇంకా అలాగే రోటీలోకి కూడా చాలా బాగుంటుంది. ఇలా ఎప్పుడైనా ఇంట్లో మునక్కాయలు ఉంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. ఈ కర్రీని వేడి వేడి రైస్లో వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.